చదువురా బాబు. యెష్షయి 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలవగా సమూయేలు యెహోవా వీరిని కోరుకోనలేదని చెప్పి నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని అడగగా అతడు ఇకను కడసారు వాడు ఉన్నాడు, అయితే అతడు గొర్రెలు కాయుచున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం కాస్తున్నాడంట? గొర్రెలు కాడున్నాడంట. ఇంట్లో లేడు. ఇంట్లో నుంచి బయటకు తోలేశారు. ఎవరినే చెప్పలే? దావీదుని తోలేసి ఎక్కడ పెట్టారు? దావీదుని గొర్రెల దొడ్లో. గొర్రెలు ఎక్కడ ఉంటాయి? దొడ్లో ఉంటాయా? సరేలే, అడవులో పెట్టేశారు దావీదుని. అడవులో ఏముంటాయమ్మా? అమ్మా, జంతువులు ఉంటాయి, క్రూరమృగాలు ఉంటాయి, కటికి చీకటి. అయినా సరే దావీదు భయపడేవాడు. చెప్పాలి. ఏదో చెదిరిపోయి ఇలాగ వచ్చేసింది అనుకో, ఏది మీరు ఉంటారా? ఉంటారు మీరు. యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, అమ్మో నా ఊపిరి లేరా బాగని మీరందరూ ఉండరు. నేనుంటారా? నేను పారిపోతానమ్మా.